డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన గొప్ప నాయకుడు. ఇవాళకి కూడా భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఆయన పాలనకు సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తూనే ఉన్నాయి. సంక్షేమాన్ని ఆ పెద్ద ఎత్తున తీసుకుపోయిన వ్యక్తి. అంతేకాకుండా సాచురేషన్ మోడ్ అంటే అర్హులందరికీ కూడా పథకాలు అందించాలనే ఉద్దేశంతో ఆయన కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు భారత రాజకీయాల్లోకి. అలాగే జలయజ్ఞం నడిపిన పద్ధతి కానీ, అలాగే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన పద్ధతి కానీ, ఇవన్నీ కూడా పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. కాలం గడిచే కొద్దీ కూడా ఆయన విలువ పెరుగుతూనే ఉంది, ఏమాత్రం వన్నే తగ్గట్లేదు. దేశవ్యాప్తంగా ఆయన జయంతి సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు కూడా నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కళ్యాణదుర్గంలో కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ వచ్చి కూడా జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, కార్యకర్తలు ఎవరు కూడా మనోధైర్యాన్ని కోల్పోవద్దు. మేము అండగా ఉంటాం, పార్టీ అండగా ఉంటుంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ కూడా కలిసికట్టుగా ఎదుర్కోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ పార్టీ, ఈ పద్ధతి గొప్పది. ఎప్పుడు కూడా పేదలకి మేలు చేయాలనే దాంతోనే వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేసింది. ముఖ్యంగా జగనన్న ఎంతో మేలు చేశాడు. అయినా ఫలితాలు వేరొచ్చాయి కాబట్టి ఏమాత్రం కూడా మనోధైర్యం కోల్పోకుండా ఎవరైనా కూడా అక్కడి నుంచి రెచ్చగొడుతున్నా కూడా సమన్వయం పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరూ కూడా కార్యకర్తలకి అందుబాటులో ఉండాలని, మళ్ళీ పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి మనమందరం కూడా ప్రయత్నం చేయాలని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఏదైతే గొప్ప వారసత్వాన్ని వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి తీసుకొచ్చాడో ఆ వారసత్వం కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా ఉత్తర భారతం అయితే, దక్షిణ భారతం అయితేనే ఈరోజు ప్రభుత్వ పథకాల్లో, ప్రజా సంక్షేమ పథకాల్లో వైఎస్ఆర్ ఏదైతే తీసుకొచ్చాడో అవి కొనసాగుతూ ఉండడాన్ని కూడా మనం గమనిస్తున్నాం. ప్రజలకు సంబంధించి, ప్రజాస్వామ్యానికి సంబంధించి గొప్ప పాలనను ఆయన అందించాడు. దాన్ని కొనసాగించడానికి, ఈ పార్టీ వారసత్వాన్ని కొనసాగించడానికి మనం అందరం కూడా గట్టిగా ప్రయత్నం చేయాలని, మరొకసారి కార్యకర్తలకి అండగా వారి మనోధైర్యం కోల్పోకుండా ఉండడానికి మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలని కూడా తెలియజేస్తాం.